దీప్తి శ్రీనగర్‌లో ఒక 1170 ఎస్ఎఫ్‌టీ ఫ్లాట్ అయితే సేల్‌కొచ్చేసింది. ఈస్ట్ ఫేసింగ్‌ది. ఒకసారి చూసేద్దాం. ఒకసారి రివర్స్ చేసి మనకి లివింగ్ స్పేస్ ఎలా ఉంటే ఎంత బావుంటుందో ఆలోచించండి. రైట్. ఇప్పుడు అలాగే మన డైనింగ్ స్పేస్ చూసేద్దాం. డైనింగ్ స్పేస్ నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకుంటే బాల్కనీ గూడా వచ్చేసింది. ఆ బాల్కనీలో కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఓకే. బయట మంచి వ్యూ కనిపిస్తుంది. దానికన్నా ముందు బాల్కనీలో మనం ఇలా కూర్చొని కాఫీ తాగితే ఎంత బావుంటుందో కూడా ఆలోచిస్తాం. సో, ముందుకెళ్ళి బాల్కనీ కూడా చూసేసాం. ఇది 2 సైడ్ రోడ్ కార్నర్ బిట్ కాబట్టి మంచిగా 2 సైడ్‌లు రోడ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్‌లో మనకి పార్కింగ్ స్పేస్ అదంతా మెయింటైన్ చేస్తున్నోళ్ళు కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం బెడ్‌రూమ్‌లోకి వెళ్ళిపోదాం. బెడ్‌రూమ్‌లోకెళ్తూ మనం జూమ్ బ్యాక్ అయ్యి ఇలా మన ఇంటీరియర్ చూయించుకుంటే సూపర్ అనే అనాలి. ఓకే. ఇక్కడ 2 విండోస్ వచ్చాయి. ఓకే. సూపర్. నైస్. మంచి వెంటిలేషన్ ఉంటుంది. అలాగే ఇంకొక బెడ్‌రూమ్ కూడా చూసేద్దామా? సో, ఈ బెడ్‌రూమ్ వచ్చేసి మనకి ఒక సింగిల్ విండో వచ్చింది. దీన్ని కొంచెం జూమ్ ఔట్ చేసి మనకి ఇంటీరియర్ ఎలా చేసుకుంటే సూపర్ అనే చెప్పాలి. సో, అలాగే కొంచెం మనం విండోలోకి చూసేస్తే లెఫ్ట్ సైడ్ మనకు రోడ్ కనిపిస్తున్నది. ఆ రోడ్ కూడా ఇది కార్నర్ బిట్ అవడం వల్ల మంచిగా ఉంది. వెంటిలేషన్ అయితే బాగుంది. చుట్టూరు మొక్కలున్నాయి. ఓకే. సూపర్. సో, మనం కొంచెం అటు తిరిగి కిచెన్‌లోకి పోదామా? కిచెన్ కూడా బాగుంది. కొంచెం స్పేషియస్‌గా ఉంది. ఓకే. ఇక్కడ మన డైనింగ్ స్పేస్ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో, ఓవరాల్‌గా ప్రాపర్టీ సూపర్ అని చెప్పాలి. పైనున్న కాంటాక్ట్ నంబర్‌కి కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ నేను మీకు చెప్తా.